సో ఇక్కడ వైజాగ్ వాస్తవులు కొంతమంది అయితే ఇక్కడ కూర్చున్నారు. సార్ నమస్తే. నమస్తే మేడం. మీ పేరండి? ప్రసాద్ రెడ్డి. ఎక్కడి నుంచి? వైజాగ్ మేడం. వైజాగ్ ఈస్ట్ ఆర్ వెస్ట్? ఈస్ట్. ఈస్ట్ నుంచి. సో ఎలా ఉందండి వైజాగ్? బాగానే ఉంటుంది మేడం. ఎండలు బాగా మండిపోతున్నాయి కదా? ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా మేడం సో ఎలక్షన్స్ కొన్ని రోజులే ఉన్నాయి కదా, మరి ఇక్కడ మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేమైతే ఈసారి టీడీపీ అనుకుంటున్నాం అండి. ఎందుకండి టీడీపీకి వేద్దాం అనుకుంటున్నారు? అంటే లాస్ట్ 5 years జగన్ చూసాం, ఎటువంటి డెవలప్మెంట్స్ మాకు ఏం కనబడలేదు. అందుకని చెప్పి ఈసారి టీడీపీకి. అసలు మాదంతా లాస్ట్ టైం కూడా టీడీపీయే, కానీ మరి అన్ఎక్స్పెక్టెడ్గా జగన్ వచ్చారు. ఈసారి మళ్ళీ టీడీపీకే వేద్దామని చెప్పి. జగన్ మరి ఏం అభివృద్ధి చేయలేదని అనుకుంటున్నారా? స్కీములు పంచడానికే సరిపోయిందండి. ఇంకా అభివృద్ధులు ఎక్కడ కనబడతాయండి? అంటే ఎట్లా, అంటే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వైజాగ్ నెక్స్ట్ 5 yearsలో? అంటే కొత్త ఇండస్ట్రీస్, కొత్త కంపెనీస్ ఏమైనా రావాలి కదండి. జగన్ హయాంలో ఈ 5 yearsలో కనీసం కొత్త అసెంబ్లీయే రాలేదండి. దానివల్ల ఆయన మన టీడీపీ టైంలోనైతే కనీసం అమరావతిలోనైనా ఎంతో కొంత డెవలప్మెంట్ చూపించారు. అలాంటిది వైజాగ్ కానీ ఇదంతా డెవలప్ చేయాలంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్గా టీడీపీకే బెస్ట్ అని మేము అనుకుంటున్నాం. సో మరి ఇప్పుడు మీరు అన్నారు ఇక్కడ అసెంబ్లీ కూడా రాలేదని, కానీ నెక్స్ట్ ఒకవేళ వైఎస్ జగన్ గారు వస్తే ఇదే పరిపాలన రాజధానిగా చేస్తాము, ఇక్కడే అన్నీ చేసి ఇక్కడ నుంచి పరిపాలిస్తామని చెప్పేసి ఆయన అంటున్నారు. ఎందుకంటే వైజాగ్ వాస్తవులకి, వైజాగ్ ప్రజలందరికీ కూడా ఇదే ఇష్టం అని చెప్పేసి అంటున్నారు. నిజమేనా? మీకు వైజాగ్ రాజధాని కావడం నిజంగానే మీకు ఇష్టమా? మాకు రాజధాని ఎక్కడైనా పర్వాలేదండి, వైజాగే ఉండాలని ఏం లేదు. కానీ వైజాగ్ వస్తే ఇంకా మాకు కూడా ఒక ప్లస్ అన్నట్టే. బట్ ఎక్కడైనా ప్రాబ్లం లేదు. కానీ జగన్ అనడమే కానీ ఇంతవరకు అయితే ఎటువంటి ఇది కూడా లేదు. లాస్ట్ 5 years కూడా వైజాగ్ ఇస్తాను, ఇక్కడ ఇస్తాను, అక్కడ ఇస్తానని చెప్పడమే కానీ ఎటువంటి రాజధాని లేదు. మరి అట్లా ఇప్పటికీ కూడా క్వశ్చన్స్లోని మన ఏపీ రాజధాని ఎక్కడంటే ఆన్సర్ రాసే పొజిషన్లో లేరు ఎవరన్నా. అది సిచ్యువేషన్ కూడా. పిల్లలందరూ కూడా ఈ విషయంలో కొద్దిగా ఆందోళన చెందుతున్నారు కదా స్కూల్లో. అంటే స్కూల్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వస్తుందని కాదు కానీ చెప్తున్నాను. బట్ అంతే కదా, కన్ఫ్యూజ్లోనే ఉన్నారు పిల్లలే, పెద్దలే ఉన్నారండి. క్యాపిటల్ ఏది అని అంటే ఒక్కొక్కరు గర్వంగా మాది తెలంగాణ అయితే హైదరాబాద్, రాజస్థాన్ అయితే గుజరాత్ ఏదో చెప్తున్నారు. ఇక్కడ మనం అలా చెప్పే పరిస్థితి లేదు. సో ఇంకా మీకు 5 yearsలో అసలు ఏమీ లేదని అనిపించు, అంటే ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయండి మీకు అసలు వైజాగ్లో? మేడం రోడ్స్ డెవలప్మెంట్ కానీ ఎటువంటి డెవలప్మెంట్ అయినా ఆయన చేయలేదండి. అంటే ఆయన నాకు తెలిసినంత వరకు ఏదో 9 నవరత్నాలు అని చెప్పి వాటిని కూడా ఎంతవరకు సక్సెస్ఫుల్గా చేశారా లేదో, ఎందుకంటే వాటిల్లో మేము అందుకునే పరిస్థితుల్లో మాకు లేదు. తీసుకునేట వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారో ఏంటో కూడా మాకు తెలియదు. బట్ ఆ డెవలప్మెంట్ కోసం మన పబ్లిక్ అమౌంట్ అంతా యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక రాష్ట్రానికి సంబంధించి డెవలప్మెంట్ ఏదైనా చూపిస్తే అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. కానీ బట్ ఏదో పర్సనల్గా ఆయన ఏదో నెక్స్ట్ టైం కూడా ఎలక్షన్స్లో గెలవాలని చెప్పి ఏదో మనీ పంచిపెట్టడం అనేది కరెక్ట్ వేలో కాదు. ఆ ఉద్దేశంతో చూసినా యాజ్ ఏ సీఎంగా ఆయన చేసిన డెవలప్మెంట్ ఏమీ కనబడలేదు. ఫ్యూచర్లో అనుభవం ఉన్నగా మన చంద్రబాబు గారు చేసిన డెవలప్మెంట్స్, హైదరాబాద్లో సీఎంగా ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్స్ చూసాం, వైజాగ్లో ఆయన ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్స్ కూడా, ఏపీలో ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్స్ కూడా చూసాం. సో సూపర్ సిక్స్ అని చెప్పేసి అంటున్నారు కదా, సో మీకు దాటి మీద భరోసా ఉందంటారా? అంటే మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో. టీడీపీ సూపర్ 6 అండి. టీడీపీ సూపర్ 6 నమ్మకం అంటే చేస్తున్నారండి, ఒకరికొకరు ఇచ్చేస్తున్నారు. కానీ సూపర్ 6 చేస్తారా లేదా అనేది కాదు, డెవలప్మెంట్ చేస్తారా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. రైట్ అండి. సో థ్యాంక్ యూ.